మా కోవేటికి అయితే ఇదేం పిచ్చో నాకైతే అసలు అర్థం కాదు. నేను పని చేస్తా అంటే వద్దు నీ చేత కాదు నేనే చేస్తాను. కొత్త కోవేటి వాళ్ళు అయితే నువ్వే పని చేయి నేను కూర్చుంటా అని చెప్తారు. ఇందుకు మీరు రంపాలు అయితే తప్ప ఈ రోజు రాత్రికి మాత్రం రప్ప ఏటం నరికినట్టు నరుకుతామని చెప్పి ఈ రోజు నేను మా కోవేటి ఏం పని చేస్తున్నావు మీకు చెప్పడం మరి. మా కోవేటి కొత్తగా ఒక పని మనిషి అయితే దొరుకుని వచ్చాడు అనమాట. మా అమ్మ అయితే వంట చేస్తా ఉండింది, క్లీనింగ్ చేస్తా ఉండింది, గుడ్లు తోముతా ఉండింది. ఇప్పుడైతే కొత్త పని మనిషిని తెచ్చాడు క్లీనింగ్ కి గుడ్లు తోమేదానికి. మా అమ్మ వంట మాత్రమే చేస్తుంది. ఇప్పుడు ముగ్గురు అవుతారు కాబట్టి ఇంక ఏసీ అయితే బిగించాడు అనమాట. ఎండలకాలం ఏసీ లేకపోతే చచ్చిపోతాం కోవేట్లో. మనం ఏసీ కొనాలంటే 4-5 నెలలు పని చేయాలి. వీళ్ళు మాత్రం ఒక 10 నిమిషాలకి ఏసీ బిగించేస్తారు. అంత డబ్బులు ఉంటాయి కాబట్టి కోవేట్. ఇప్పుడు తయారు చేసే రూమ్ లో ఎన్ని సామాన్లు ఉన్నాయన్నమాట. ఇన్ని మాత్రం ఏ కాదనమాట. ఇంకా పక్కన ఇక్కడ అన్ని పెట్టినా నేను రాకముందే మా కోవిడ్ అన్ని తీసి పెట్టేశారనమాట. నేనైతే డ్యూటీకి వెళ్ళిన అప్పటికైతే. ఈ రోజుల్లో మాత్రం కోవిడ్ ఇళ్లలో మంచి ఇల్లు దొరకాలంటే చాలా కష్టం. కోవిడ్కి వచ్చే వాళ్ళు 1-2 సార్లు ఆలోచించుకొని రండి మంచి ఇల్లా కాదా అని, అన్నం పెడతారా లేదా అని. ఫైనల్లీ నేను మా కోవిడ్ అయితే కొత్త రూమ్ అయితే తయారు చేశాను అనమాట. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఏసీ గీసి మొత్తం బిగించేశారు. రావట్లేదా